నమస్కారం దోస్తులు, బాగున్నారా? మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వహించింది కదా. దాంట్లో కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఆర్బీఆర్ గవర్నర్, మాజీ గవర్నర్ తెలంగాణ గత 10 సంవత్సరాల్లో రిమార్కబుల్ ప్రోగ్రెస్ సాధించింది, దేశంలోనే నెంబర్ 1గా జీడిపిలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ నిలిచిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి 10 సంవత్సరాలు అభివృద్ధి చెందినంత దేశంలో మిగతా రాష్ట్రాలు చెందుంటే ఇంకా ఓ 10 సంవత్సరాలు దేశం ముందుంటుండే. లేకపోతే ఒకవేళ దేశం తెలంగాణ సాధించిన ప్రోగ్రెస్ సాధించాలంటే మ్యాక్సిమం ఇంకా 7 సంవత్సరాలు టైం పడుతుంది దేశం ఆ ప్రోగ్రెస్ సాధించాలంటే అని ఆర్బీఐ నీతి ఆయోగ్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అలాగే యూకే మాజీ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్ల కంటే నెంబర్ 1 పొజిషన్లో 10 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ అనేది సాధించింది చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరూ మనం చూసుకుంటే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. మనం ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ అన్నది ఒక స్ట్రెంత్ స్టేటు, ఒక బలమైన స్టేటు, అన్ని రకాల అన్ని రకాల వనరులున్న స్టేట్ మన తెలంగాణ. ఆ పొటెన్షియల్ ఉన్నది, దాన్ని ఒప్పుకోవాలి. రాజకీయాల కోసం, మీ పొలిటికల్ గేమ్ల కోసం, ఓట్ల కోసం జనాలను మభ్యపెట్టి నమ్మించి ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు గతంలో అని చెప్పడం చాలా తప్పు. మనల్ని మనమే కించపరుచుకున్నట్టు, మనల్ని మనమే తక్కువ చేసుకుని మాట్లాడుతున్నట్టు అలా మాట్లాడితే ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ 10 సంవత్సరాల్లో పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ జీడిపిలో కానీ ప్రతి విషయంలో దేశంలోని నెంబర్ 1 స్థాయిలో, అంటే ఒక కొత్తగా ఏర్పడిన స్టేటు ఇంత తక్కువ టైంలో అంత ప్రోగ్రెస్ సాధించిందంటే అది ఒక అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఒక పరిపాలనా విధానం కానీ కరెక్ట్ అయిన పద్ధతిలో ప్లానింగ్తో పరిపాలన మీద, అడ్మినిస్ట్రేటివ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇది జరిగి ఉంటుంది. కాంగ్రెస్ వల్ల ఇంకా 10 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు ఉన్న ప్రోగ్రెస్ సాధించలేదు, చెయ్యలేదు కూడా. కాబట్టి ఏదేమైనా రాజకీయ పార్టీలకు అతీతంగా నిజమేంది, అబద్ధమేంది, వాస్తవాలు ఏందని ఒప్పుకోవాలి కొన్ని విషయాలలో. అది మాత్రం తెలంగాణ 10 సంవత్సరాల్లో దేశంలోనే అగ్రగామి స్టేట్గా అభివృద్ధి చెందింది, డెవలప్మెంట్ చెందిందన్న వాస్తవం. దీంట్లో ఎలాంటి అవాస్తవం లేదు, అది ఒప్పుకోవాలి.